భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. భారీగా ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. బోడుప్పల్తో పాటు సూర్యాపేట, తాండూరు, భూపాలపల్లి జిల్లాలో 7 గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. బోడుప్పల్లో 3 అంతస్తుల భవనం, హైదరాబాద్లో 4 ప్లాట్లు, జనగాంలో 5 ఎకరాల వ్యవసాయ భూమిని ఉన్నట్లుగా గుర్తించారు. జయరాజ్ ఇంట్లో 1/2 కిలో బంగారు ఆభరణాలు, బ్యాంక్ అకౌంట్లో 40 లక్షల రూపాయల నగదు, హైదరాబాద్లోని పలు బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లుగా గుర్తించారు. లాకర్లను ఓపెన్ చేయడానికి జయరాజ్ భార్యను తీసుకెళ్లారు ఏసీబీ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏడీ జయరాజ్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 7 గంటల పాటుగా ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకైతే భారీ ఆస్తులను అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసిన బోడుప్పల్ మల్లికార్జున నగర్లో ఉన్న G+2 భవనంతో పాటుగా జనగాంలో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా గుర్తించడం జరిగింది. దీంతో పాటుగా హైదరాబాద్లో 4 కమర్షియల్ ఫ్లాట్స్ ను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటుగా ఇంట్లో దాదాపు 1/2 కిలోకు పైగా కూడా బంగారు ఆభరణాలను గుర్తించారు. వెండికి సంబంధించినవి కూడా ఉన్నాయి. వాటిని ప్రస్తుతం అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి మరికొంత సమయం పట్టే అవకాశం పెడుతుంది. దీంతో పాటుగా బ్యాంకుల్లో దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు, అకౌంట్లో కొంత నగదును కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి జయరాజ్ భార్యని కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఇంటి నుంచి తీసుకొని వెళ్లారు బ్యాంకుకి. ప్రస్తుతం బ్యాంకులో లాకర్లని ఓపెన్ చేయబోతున్నారు. బ్యాంకు లాకర్లు కనుక ఓపెన్ చేస్తే ఇంకా అందులో బంగారు ఆభరణాలతో పాటుగా కొంత ల్యాండ్ డాక్యుమెంట్లు కూడా బయటపడే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇప్పటి వరకే దాదాపుగా 50 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నట్లు కూడా అధికారికంగా ఇప్పటివరకే ఏసీబీ అధికారులు అంచనాకు రావడం జరిగింది. ప్రధానంగా ఇతను భూపాలపల్లి జిల్లాలో ఏడీగా పనిచేస్తున్న సమయంలో ఇసుకకు సంబంధించిన దాంట్లో భారీ అవినీతికి పాల్పడినట్లు కూడా అనేక ఫిర్యాదులు ఏసీబీ అధికారులకు రావడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు గత 3 నెలలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ రావడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న బోడుపల్లి మల్లికార్జున నగర్లో ఉన్న ఆయన ఇంటితో పాటుగా సూర్యాపేట, తాండూరు, అలాగే భూపాలపల్లి జిల్లా ఆయన కార్యాలయంలో మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం కనబడుతుంది. అలాగే ఇప్పటి వరకు చెప్పిన ఆస్తులతో పాటుగా ఇంకా ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. సోదాలు పూర్తయిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.